ఆహ్వానిస్తున్నాం. కేంద్ర చదువుకులు సహాయ కార్యదర్శి శ్రీ వి బాబా భాషా గారు, గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాను. వేదికపైకి సాధారణంగా అట్లా ముఖ్య ఘట్టంలోకి వద్దాం. ఏకైక వ్యక్తి ఆయన మైనార్టీ ప్రతి కార్యకర్తను ఇంతటి కార్యక్రమానికి హింజమాన్ అహ్లే ఇస్లాం కమిటీ యొక్క అధ్యక్ష స్థానాన్ని అధిరోహించగల సత్తా ఉన్నటువంటి మన ఏకైక నాయకులు శ్రీ విఎస్ ముఖ్తియార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. तारीख साल हलफ बर्दारी की जा रही है। सबसे पहले मुंतखब सदर आली जनाब वीएस मुख्तार साहब की हलफ बर्दारी की जाएगी। मैं सबसे पहले वीएस मुख्तार ऐसे सदर अंजुमन अहले इस्लाम का हल्फ लेता हूँ। अंजुमन के खवानीन के मुताबिक कौम मिल्लत की खिदमत करता रहूंगा। कोई जानेदारी नहीं करूंगा। खुदा हाफिज। तुम्हारे पास हाजिर और नाजिर जानकर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के फरमानात के मुवाफिक इस साल तारीख साल हलफ बर्दारी की जा रही है। लिहाजा इस बार अंजुमन के ओहदेदार और रुकन की हैसियत से मैं हलफ लेता हूँ और अंजुमन के खवानीन के मुताबिक कौम मिल्लत की खिदमत करता रहूंगा। అట్లాగే కమిటీ ఆహ్వానిస్తుంది. శ్రీతులు సిబిసి దగ్గర ప్రేమపూర్వకంగా కమిటీ నూతన అధ్యక్షులుగా నిలుపుకొని మా మీద ప్రేమ అభిమానులు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు, పొద్దుటూరు పట్టణం మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి ఆస్తులు, అంజుమనాస్తులు కాపాడే దానికోసం ముందుకు ఉండాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం. నుంచి వచ్చిన మిత్రుడు సురేష్ గారికి, రాఘవరెడ్డి గారికి, ఇంకా చాలామంది వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్కరికి, వచ్చిన మీకందరికి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరులో దాదాపు 40,000 ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు. 40-45 వరకు ఉన్నారు. పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏముందంటే, కొన్ని వందల సంవత్సరాల కిందట మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదుల నిర్మాణం చేసి, ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు, వాళ్ళకు సరైన బండ్ల సౌకర్యం లేదు. ఎంతెంత బండరాళ్ళని తీసుకొని వచ్చి మసీదులను కట్టినారు. పూర్వీకులు మనందరి కోసం రాబోయే మా ముస్లిం సంతతంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాహకు దగ్గర కావాలని ఒక మంచి మనసుతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణాలు చేసి, మళ్ళీ ఈ రాబోయే కాలంలో మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చెడ్డలు చూస్తారో లేదో అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు. ఇంతకంటే గొప్పదేముండదు. నిజంగా వాళ్ళ దేవుళ్ళు అనుకోవాలి. మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మనకందరికీ అందించిపోయినారు. ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. నిరంతరము అభివృద్ధి కోసం పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ,
మరి ఎంత అల్లా ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరము సమానమేనని చెప్పినాడు. అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు. అటువంటి ఉన్నతమైన మీరందరూ కూడా అల్లాను నిరంతరం ప్రార్థన చేయాలా. మనమందరం అనుకుంటుంటాం ఏదో అల్లా అనుకుంటుంటే సాల్యమని. ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో, నన్ను గురించి నిరంతరము తపన పడుతున్నాడనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక, లేకపోతే అల్లా దగ్గర కాదు. మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తామని పడినప్పుడు కూడా మనసులో అల్లా అనుకుంటుంటే సరిపోతూ ఉంటుంది. ఏ కులాలైనా కూడా, ఇతర కులాలలో కానీ, శ్రీరామచంద్రుడు కానీ, సాయిబాబా కానీ, మహమ్మద్ క్రిస్టియన్ మతం కానీ, ఎవరైనా కూడా నామస్మరణను వినకుండా ఎవరైతే చేసుకుంటుంటారో, ఎక్కువ సమయాన్ని దేవుని ప్రార్థనలో ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవునికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా 100కి 1000 అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి మీరందరూ కలిగించుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచము భూమి ఇట్నే ఉంటుంది, ఆకాశము భూమి ఇట్నే ఉంటుంది. మన రెటోళ్ళం వస్తుంటాం పోతుంటాం. ఒక 300-400-500 సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయి ఉంటుంది. రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతూ ఉంది. దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్నే ఉంటుంది, ప్రపంచం ఇట్నే ఉంటుంది. మనం వస్తుంటాం పోతుంటాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి వద్దు. రేపు తెల్లవారేసరికి ఒకరోజు మనం బ్రతికే రోజుల్లో ఒకరోజు తగ్గిపోతూ ఉంది. కరెక్టేనా? అది ఎవరు ఆలోచించడంలే. రేపు ఇది చేస్తాం, మొన్నటి ఇది చేస్తాం, వచ్చే నెల చేస్తామని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పక, అరే నేను ఇంకొక 40 సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయిందని నేను అల్లాహకు ఎంత దగ్గరయ్యే ప్రయత్నం పోగొట్టుకున్నాను అనే ఆలోచన ఎవరు చేయడం లేదు. దయచేసి నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను, నిరంతరము అల్లా సేవలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు. ఇది సత్యం. ఏ కులాలు మతాల్లో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా. తోటి మనుషులను ప్రేమించాలా, బంధువులతో బాగుండాలా, అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం. మనం అనుకుంటున్నాం ఏదో మనం 4 గోడల మధ్యన ఏదో చేస్తున్నాము, ఆ 4 గోడల మధ్యన అది ఎవరికి తెలుస్తుంటే అనుకుంటుంటారేమో. మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటాడు, మనం ఆరాధించే అల్లా మాత్రం చూస్తుంటాడు. దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు, మానవ జన్మ ఇచ్చినారు. ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు. ఈ జన్మ గొప్ప జన్మ. మన గాడిదల్లాగా ఏదో పశువుల్లాగా కుక్కల్లాగా పుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు. ఇంతకంటే మనకేం కావాలా? ఈ జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటూ ఉండబడినప్పటికీ నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గరికి చేరుకోగలుగుతాం. ఫైనల్గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి, దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదొక దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాహకు దగ్గర ప్రయత్నం చేయండి. ఈ అంజుమన్ కమిటీ బాధ్యతలు ఏం చేస్తే మన ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలగజేస్తాం, అభివృద్ధి చేయగలుగుతాం, వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతామనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి. కాబట్టి దయచేసి పూర్వం 100 సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు. ఆ ఆస్తులన్నింటినీ సద్వినియోగం చేసుకొని మనము దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మసీదులకు ఉండబడిన వచ్చిన రూముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా వచ్చిన ప్రతి రాగ పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ నాకు ఇంకొకటి చిన్న కోరిక ముఖ్యాలన్న మీద ఇది కాదు, స్టేట్లో ఒకటి మంచి పోస్ట్ కావాలని చెప్పి ఆయనకు గతంలో కూడా మేము కోరుకుంటున్నాం.
అది పెద్దగా రాజకీయంతో ఖచ్చితంగా ముక్తారులకు చేరుతుంది. మన దానికి అన్ని విధాల సురేశంగా కూడా సహకరిస్తుంటాము. సరే, నాకు ఏదైనా నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి నన్ను వేదిక మీద ఆశీర్వదించినటువంటి అన్నకు ముక్తారులకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.